మౌనిగా ఎటులుండెదా, సాక్షిగా ప్రకటింపగా, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది. నీ కృపా నీ కృపా ఆకాశము. మౌనిగా ఎటులుండెదా, సాక్షిగా జీవించెదా, నా తుది శ్వాస వరకు నేను నిన్ను చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే. ఇంకా బ్రతికి ఉన్నానంటే కేవలం నీ కృపా, సేవలో నిలిచి ఉన్నానంటే కేవలం నీ కృపా. ఏ మంచితనము లేకున్నను నన్ను నిలబెట్టినది నీ కృపా, కొనసాగింపజేసేది నీ కృపా. నీ కృపా హో రబల సందరవ శఠాల ఆకాశం కంటే ఎత్తైనది నీ కృపా, నీ కృపా. అందరు రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తుదామా. శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా హో రబల బాబా. ఓ శుద్ధుడా, ఓ పరిశుద్ధ ప్రభువా, అరుడవు అరుడవు నీవే. మౌనిగా ఎటులుండెదా, సాక్షిగా జీవించగా, మౌనిగా ఎటులుండెదా, సాక్షిగా జీవించగా, నా తుది శ్వాస వరకు నేను నిన్ను చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ కృపా నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది నీ కృపా. ఓ రబల సందరబ. పరిశుద్ధాత్ముడు చేయబోతున్నాడు. పరిశుద్ధాత్ముడు రాగానే అపోస్తల కార్యాలు జరిగాయి. పరిశుద్ధాత్ముడు రాగానే శూన్యమైపోయిన దాని సృష్టిని తెచ్చాడు. మౌనిగా ఎటులుండెదా, మౌనంగా ఉండక సాక్షిగా జీవించగా, మౌనిగా ఎటులుండే. చాలా మంది నాలుకన్న దేవుడు సడలిస్తున్నాడు ఈ మధ్య. చాలా మంది యవనస్తులు ఒక తీర్మానంలోకి వస్తున్నారు.
బాప్తిస్మాలకు సిద్ధపడిపోతున్నారు. ఈ మార్గంలో శిష్యుల హృదయాలు మండినట్లుగా చాలా హృదయాలు మండుతున్నాయి. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా జీవించేదా, నా తుది శ్వాస నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు ఆకాశం వైపెత్తి పూర్ణ బలముతో అందరూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. అరచెయ్యంత మేఘం ఒక దేశం అంతటికి వర్షాన్ని ఇచ్చింది. మన 40 రోజుల ప్రార్థన. Holy Spirit.